ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం
10వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చెప్పుకుందామండి. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ దినము మనము 4వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని కుటుంబమా, శ్రమలు అనేవి మన స్వవిషయాల్లో ఇతరుల వలన కలుగుచున్నప్పుడు అది ఆత్మీయ సంబంధమైన శ్రమ మాత్రము కాదు. ప్రభువు కొరకు భక్తి మార్గాల్లో, విశ్వాస మార్గాల్లో మనం జీవిస్తూ ప్రభు కృప కొరకు కనిపెట్టుచు ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు విషయమై కలుగుచున్నటువంటి శ్రమలను సహించగలిగితే పరలోక రాజ్యము మనది అని దైవవాక్యము సెలవిస్తున్నది. ఈ దినము ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను మనం ఒక మంచి ఉదాహరణగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోలీకార్ప్ అనే ఒక భక్తుడు తన యొక్క జీవితంలో దేవునికి ఒక మంచి సాక్షిగా, విశ్వాసిగా జీవిస్తూ ఉన్నటువంటి సమయం. అటువంటి పరిస్థితుల్లో పోలీకార్ప్ మరి తనను కొరకు అంటున్న మాటలు, నీవు సీజర్ పేరట ప్రమాణం చేయాలి, చక్రవర్తి సీజర్ పేరట ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలి? నువ్వు యేసుక్రీస్తుని దూషించాలి. అలాగూ నువ్వు దూషించగలిగితే నిన్ను విడిచిపెడతాం, లేకపోతే నీవు దూషించకపోతే నిన్ను కాల్చి చంపేస్తాం. భక్తునికి బెదిరింపు, తన విశ్వాస జీవితంలో భ్రష్టుడుగా చేయాలనే ప్రయత్నాలు. చక్రవర్తి సీజర్ పేరు మీద ప్రమాణం చేసి క్రీస్తు ప్రభుని ద్వేషించాలి. అటువంటి పరిస్థితుల్లో పోలీకార్ప్ అనే భక్తుడు వారితో మాట్లాడుచున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, నేను 86 సంవత్సరాలుగా క్రీస్తు ప్రభువుని సేవిస్తున్నాను. ఆయన నాకు ఏనాడు చిన్న కీడు కూడా చేయలేదు, నన్ను బాధ పెట్టలేదు. అటువంటి అప్పుడు నా రాజుని, నా రక్షకుని ఏ విధంగా నేను దూషిస్తాను? కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన సమస్యలు, సైనికుల మధ్య నిలవబెట్టి చుట్టుముట్టి వారు దేవుని రాజు పేరట దూషించి విడిచిపెట్టి అని చెబుతూ ఉంటున్నప్పుడు ప్రభువును చూస్తూ ఉన్నాడు. తాను చెప్పినటువంటి మాటలు, ఆయన నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు, కీడు చేయలేదు, ఆయన నా రాజు, నా రక్షకుడు, నేను దూషిస్తాను, నేను ఎందుకు విడిచిపెడతాను అని బదులిచ్చినప్పుడు వారు అనేక రకాలు ప్రయత్నించారు. ఇక నీవు నీ దేవుణ్ణి దూషించి విడిచిపెట్టడం లేదు కాబట్టి నిన్ను సజీవ దహనం చేస్తాం అని సీజర్ పేరట వారు ఆజ్ఞాపించారు. అప్పుడు ఆయన సజీవ దహనం చేయటానికి సైనికులు ముందుకు వచ్చి పోలీకార్పును పట్టుకొని మంటల్లో కాలిపోతున్నప్పుడు పారిపోకుండా అతని కొయ్యకు కట్టాలని తలంచినప్పుడు పోలీకార్ప్ అనే భక్తుడు అంటున్నటువంటి మాట, నన్ను బంధించవద్దు, ఈ మంటలకు భయపడి నేను పారిపోను, ఈ మంటలను తట్టుకునే శక్తి భగవంతుడు నాకు ఇస్తాడు, కాబట్టి నన్ను కొయ్యకు బంధించొద్దు అని పోలీకార్ప్ చెప్పినటువంటి మాటలను బట్టి ఆ సైనికులు ఆయన చేతులు మాత్రమే తాళ్లతో కట్టి ఆయన చుట్టూ కూడా చితివేర్చి ఆ మంటలలో కాల్చివేశారట. ఆయన తన యొక్క ప్రాణాలు కోల్పోతూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు సైనికుల ముందు. ఇక్కడ సర్వశక్తివంతుడైనటువంటి దేవా, నీ ప్రియమైన కుమారుడైన యేసు ద్వారా నీవు నీ సన్నిధిలో నేను జీవించే కృప
నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నన్ను ఈరోజు సజీవ దహనం చేస్తూ ఉంటుండగా ఈ గడియ తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. కాబట్టి నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పోలీకార్పు అనే భక్తులు తెలియచేస్తూ మంటల్లో కాలి తను బూడిదై తన ప్రాణాలు ప్రభువు కొరకు కోల్పోయాడు. అందుకని దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. దేవునిని కలిగినటువంటి భక్తులు ఏ శ్రమలు కలిగిన దేవునిని విడిచిపెట్టకుండా ఆ ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యమని ఎంచుకొని తమ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నా అటువంటి విశ్వాసుల కొరకు దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, నీతి నిమిత్తము హింసింపబడుచున్న వారు ధన్యులు. వారటండి పరలోక రాజ్యము వారి. పరలోక రాజ్యములో ప్రవేశించటానికి పోలీకార్పుకి ఇచ్చిన ధైర్యము, సాహసము దేవుడు మనకివ్వాలని, నీతి నిమిత్తము హింస కలుగుతున్నప్పుడు పారిపోవటం కాదు కానీ ప్రభువు కొరకు నిలబడగలిగినటువంటి శక్తిని మనం పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీవు ఇచ్చిన వాక్యము కొరకు వందన. భక్తుల జీవితాల ద్వారా మమ్మలను బలపరచండి. నీతి నిమిత్తము అవసరమైతే హింసించబడటానికి శక్తినిచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత కలుగుచ్చే. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి. గల్ఫ్లో జరుగుచున్న యుద్ధ పోరు నిలుపు చేసి సమాధానం కలుగుచేయండి. ఆరాధిస్తున్న కుటుంబాలు, బిడ్డలు పరలోకపు దీవులతో నింపండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలకు, బిడ్డలకు తోడుగుని సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.